ఢిల్లీకి చెందిన గీతాంజలి అనే 11 ఏళ్ల అమ్మాయి క్యాన్సర్ బారిన పడింది. ఆ అమ్మాయి తన మానసిక వేదనను, చావుకు సంబంధించిన అనుభూతులను కవితలుగా మలచి ఒక పుస్తకం రాసింది. ఈ పుస్తకం చదివి మణిరత్నం బాగా కదిలిపోయారు. తను రాసుకున్న కథలో నాయికకు గీతాంజలి అని పేరు పెట్టారు. సినిమాకు కూడా అదే పేరు అనుకున్నారు. కథానాయకుడిగా నాగార్జున అడగగానే ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు. నాయక ఎంపిక ఆలస్యమైంది. ఎవరైనా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందనేది మణిరత్నం ఆలోచన. మద్రాసులోని ఓ పెళ్లి మంటపంలో సుహాసిని, మణిరత్నంల పెళ్లి జరుగుతోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇద్దరికీ అభినందనలు తెలుపుతున్నారు. క్రికెటర్ శ్రీకాంత్ తన కుటుంబంతో సహా వచ్చి కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. వాళ్లతో పాటు వచ్చిన ఓ కొత్త అమ్మాయిపై మణిరత్నం దృష్టి పడింది. పెళ్లి హడావుడి ముగిశాక ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీశారు మణిరత్నం. ఆ అమ్మాయి పేరు గిరిజ. క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలు గిరిజ మంచి స్నేహితులు. గిరిజ మద్రాసు వస్తే ఇద్దరు కలిసి తిరుగుతుంటారు. అలా వచ్చే అనుకోకుండా ఈ పెళ్లికి హాజరయ్యారు గిరిజ. గీతాంజలి పాత్రకు గిరిజను ఎంపిక చేసుకున్నారు మణిరత్నం.